తర్వాత ఏమేమి చేసేవాళ్ళు లెసన్స్ అన్ని మీతో షేర్ చేయాలని కోరుతున్నాను. విద్యార్థిని విద్యార్థులకు, సభాసదులకు నమస్కారం. నా పేరు శ్రీశైల్ రెడ్డి. మాది రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం ఇందర్శేఖర్ గ్రామం. నేను ఒక 6 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ వెళ్ళాను అక్కడ ఉద్యోగం కోసం. 6 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే నాకు ఈ మొత్తం 6 ఏళ్లలో ఎప్పుడు కూడా నా మిత్రులతో, నా ప్రజలతో, నా దేశంతో ఎప్పుడు ఆ లింక్ తెగిపోలేదు. హైదరాబాద్ లుంబిని గోకుల్ చాట్ లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా మిత్రుడు రషీద్ ఫోన్ చేసి శ్రీశైల్ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ అయినాయి తెలుసా అని అంటే, అప్పుడే నేను వెంటనే ఇంటర్నెట్లో న్యూస్ చూసి ఫోన్ చేశాను. వెంటనే మా ఫస్ట్ కాల్ మా వైఫ్కి ఫోన్ చేసి మాట్లాడి పిల్లలతో మాట్లాడాను. తర్వాత ఫ్రెండ్స్తో, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలిసిన తర్వాత నాకు ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. సరే, నాకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడాను నేను. మరి అంటే వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు, అది చాలా సంతోషకరమైన విషయమే. మరి ఆ చనిపోయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, మిత్రులు, వాళ్ళతో మాట్లాడితే బాగుండు, వాళ్ళ తాలూకు వాళ్ళతో మాట్లాడితే బాగుండు, వాళ్ళందరి పేర్లు తెలిస్తే బాగుండు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటే బాగుండు అన్న ఆలోచన నన్ను నిలవనీయలేదు. వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి, లుంబిని గోకుల్ చాట్ చూడాలి, అక్కడ జరిగిన విధ్వంసం గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, దాని గురించి ఏమైనా చేయాలి అనే ఒక ఆలోచన. క్లుప్తంగా అది ఒక సమరైజ్ చేయాలంటే, ఒక విధ్వంసం, 2 ఆలోచనలు, 3 మిత్రులు, 4 జిల్లాలు, 4000 విద్యార్థిని విద్యార్థినులు, 7000 కిలోమీటర్లు, 10,000 పుస్తకాలు, మీరు, నేను, చెట్టే హైదరాబాద్. నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ వెంటనే ఈ విషయం తెలిసినప్పుడు నాకు బాధతో పాటు చాలా ఒక ఆందోళన, భయం కూడా కలిగింది. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం వరకు కూడా హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది. కమ్యూనల్ వైలెన్స్, వినాయక నిమజ్జనం అయినా, రంజాన్ అయినా, ఏ రకమైన ఒక సున్నితమైన సిచ్యుయేషన్ లో ప్రజలు రియాక్ట్ అవటము, దానికి రకరకాల గ్రూప్స్, రాజకీయ పార్టీలు కానీ, మత పెద్దలు కానీ ఎవరైనా కూడా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో వాళ్ళని ప్రొవోక్ చేయడము, వాళ్ళు పరస్పరం చంపుకోవడం వరకు అది మనకు తెలిసిన చరిత్ర. అది నాకు ఇప్పుడు అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన రాజకీయ నాయకులు వచ్చారు, చూశారు, వెళ్ళారు, అయిపోయింది, మీడియా రిపోర్ట్ చేసింది, తర్వాత ఏమవుతుంది, బాగా భయం కలిగింది. నాకు వెంటనే అనిపించింది, ఏమి జరగకుండా ఉంటే బాగుండు, ప్రజలు సంయమనంతో ఉంటే బాగుండు. నాకు అంతకుముందు లండన్ లో, న్యూయార్క్ లో, మాడ్రిడ్ లో, ఇండోనేషియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ మీడియా రిపోర్ట్ చేసిన తీరు చూడండి, ఎంత విధ్వంసం జరిగింది, ప్రజలు ఎంత సంయమనంగా ఉన్నారు, వాళ్ళు ఎంత చైతన్యవంతులు, వాళ్ళు ఎంత ఆబ్జెక్టివ్ గా చూస్తారు విషయాలని,
వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులు కూడా ఎంత బాగా ఉంటారు. ఇది అంటే కేవలం శాంతి భద్రతల విషయంగానో ఒక టెర్రరిజం కి సంబంధించిన యాంగిల్ గానో తప్ప ఒక మతపరమైన విషయంగా చూడరు. అదంతా ఎదిగిన సమాజము అని రిపోర్ట్ చేయడం గుర్తొచ్చింది నాకు వెంటనే భయం వేసింది, మన మీడియా ఏం రాస్తుంది, మన ప్రజలు ఏం చేస్తారు అని. కానీ నా భయం నిరాధారం. మన సమాజం ఎదిగింది, హైదరాబాదీస్ లో రెసిలియన్స్, సంయమనం పెరిగింది అన్న విషయం నాకు వెంటనే తెలిసి వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. ఈ తెలిసిన విషయము మళ్ళీ తెలుసుకోవాలి, తెలియజెప్పాలి అని నేను మిత్రులతో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మేము చాలా రకాలుగా కన్వర్జేషన్ చేసుకున్నాము. ఈ విషయాలు ఎందుకు ఎట్లా జరుగుతున్నాయి నేను మా మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను. చిన్నపిల్లలతో మొట్టమొదటిసారిగా చిన్నపిల్లలతో మాట్లాడిస్తే బాగుంటుంది. ఈ విషయం స్కూల్ పిల్లలతో మాట్లాడిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక థాట్ ఉంటుంది, ఒక ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు రాజకీయ నాయకులకు కానీ, ప్రెస్కి కానీ, మేధావులకు కానీ ఒక వేదిక ఉంటుంది. వాళ్ళు వెంటనే చెప్పగలరు వాళ్ళు ఏమనుకుంటున్నారు. కానీ పిల్లలకి అవకాశం ఎక్కడుంది? పర్టికులర్ గా మేము 8, 9, 10 తరగతుల పిల్లలు అంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో వాళ్ళు పౌరులుగా, అంటే ఒక ఓటు వేయగలిగే పౌరులుగా, భారతదేశం భవితవ్యాన్ని నిర్ణయించే పౌరులుగా ఎదిగే వయసు అది. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకు ఒక ఫోరం, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి మనం అని అనిపించింది నాకు. అప్పుడు మేము హైదరాబాద్ సంబంధించిన ఈ రెసిలియన్స్ మేము వాళ్ళలో తీసుకెళ్లాలి అని చెప్పేసి చక్దే హైదరాబాద్ అనే ప్రోగ్రామ్ ని మిత్రుడు సౌదాతోనూ ప్రభాకర్తోనూ చర్చించి ఈ ప్రోగ్రాం తీసుకుందామని అనుకున్నాం. మేము షరీఫ్ గారు మాకు మా ఆలోచనలకు ఆయన పదును పెట్టారు. పిల్లలని వాళ్ళతో రాయిద్దాం, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉన్నాయి, వాళ్ళతో ఎస్సేస్ రాయిద్దాం అని అన్నారు. మేము వాళ్ళతో ఎస్సేస్ రాయించాం. అది అభిప్రాయ వ్యక్తీకరణ. ఇందాక చంద్రలత గారు అన్నట్టుగా పోటీ కాదు, వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాం. ఇది టెస్ట్ కాదు. వాళ్ళని అంటే ఆవిడ వేరే కాంటెక్స్ట్ లో మాట్లాడారు, కవిత్వం రాయడం గురించి, కథలు రాయడం గురించి, వాళ్లలో ఉండే ఒక సృజనాత్మక శక్తి బయటికి తీసుకురావడం గురించి. మీ వాళ్ళెవరిని వేలు పెట్టినవ్వకండి ఇందులో అన్నారు. మేమేం చెప్పామంటే మా పిల్లలకి, మీ వాళ్ళ అందరినీ వేలు పెట్టమని ఇందులో అని చెప్పాం. ఎందుకంటే లుంబిని ఈ బాంబు పేరుల తర్వాత మీరేమనుకుంటున్నారు అనేది పిల్లల్ని అడిగాం మేము. కానీ మా ఉద్దేశము, మా టార్గెట్ పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, టీచర్లు, ఫ్రెండ్స్, కుటుంబము, సమాజము అందరూ. వాళ్ళని మేము పిల్లల ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకున్నాం. పిల్లల్ని మేము ప్రపంచ వీక్షణం కోసము మేము వాళ్ళని కిటికీలుగా మేము భావించాం. వాళ్ళ ద్వారా మేము చూడాలనుకున్నాం ఏం జరిగిందో. సో వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు మీ అభిప్రాయం రాసేటప్పుడు ప్లీజ్ ఫీల్ ఫ్రీ, మాట్లాడండి, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి, మీ నైబర్స్ తో మాట్లాడండి, మీ టీచర్స్ తో మాట్లాడండి, ఇంటర్నెట్ చూడండి, రిసోర్సెస్ చూడండి, చర్చించుకోండి, రాయండి అని చెప్పాం వాళ్ళకి. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ థాట్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయి, ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాయి, ఎంత కన్సైజ్ గా ఉన్నాయి అనేది మాకు ఆశ్చర్యం వేసింది చూస్తుంటే. నాకు అంటే ముందు మేము పిల్లలకి ఏదో చెప్దామని వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పటికి మేము 12 స్కూళ్ళు తిరిగాము, 31 స్కూల్స్, 4 జిల్లాల్లో. వాటితో మేము ఎస్ఎస్ రాయించాం. ప్రభాకర్ గారు వాటిని సమీక్షించారు, మీకు చెప్తారు త్వరలో. నేను వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, నేను నేర్పించడానికి వచ్చాను, నేను చెప్పడానికి వచ్చాను. ఇదిగో మీకు ఎంత క్లారిటీ, మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించగలరు అని. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది నేను నేర్చుకుంటున్నానని పిల్లల ద్వారా. చంద్రలత గారు ఇందాక సౌదా చదివాడు, చంద్రలత గారి కోర్టు, పిల్లలు చెబితే వినవలసిన వాళ్ళం, నేర్పితే నేర్వవలసిన వాళ్ళం మనమే. అది మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ నేర్చుకున్నది మేము మళ్ళీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని అన్నోటిస్డ్ గా వెళ్ళకూడదు. ఈ సమాజంలో చుట్టూ కూడా రకరకాల దుర్మార్గాలు జరుగుతున్నాయి. పచ్చి అబద్ధాల్ని
వందల సార్లు 1000 సార్లు చెప్తూ దేశాల్ని ఆక్రమిస్తూ యుద్ధాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పుడు ఒక నిజాన్ని నిజంగా చెప్పడానికి ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇంకా 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది. అయినా సరే చెప్దాం, మళ్ళీ చెప్దాం, మళ్ళీ చెప్దాం. ఇట్ నీడ్స్ రీటెలింగ్. నేను పిల్లలతో కూడా అదే అన్నాను చాలా సార్లు. మనం రామాయణం, భారతము, భాగవతము చాలాసార్లు చదువుకున్నాం, చాలా సినిమాలు వచ్చినాయి, చాలా సీరియల్ వచ్చినాయి, ఇంకా వస్తాయి, మనం ఇంకా చదువుకుంటాం, అంతే ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఎందుకంటే వాటిలో విలువలు ఉన్నాయి. ఆ విలువలు మన జీవితాలకి అప్లై చేసుకుంటాం. ఇది అంతే ఒక మంచి విషయం. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన సంయమనం ఎంత బాగా ఉన్నారు, మనం ప్రపంచానికి చాటుదాం. మేము కూడా మంచి పౌరులం, మేము కూడా మారుతున్నాం. గతంలోని రక్త మరకలు ఇంకా కనపడవు. ఆ విషయం మళ్ళీ చెప్పాలి అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలి. వాళ్ళ పిల్లలు ఏమంటున్నారు అవన్నింటిని కూడా ఒక యాంథాలజీగా తీసుకురావాలి అని అనుకున్నాం. మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను. ఎంత బాగా రాస్తున్నారు పిల్లలు, ఎంత బాగా ఆలోచిస్తున్నారు. మేము షాలిబండ గవర్నమెంట్ హై స్కూల్లో ఒక ప్రశ్న అడిగాం. యుద్ధాలు జరుగుతాయి, ఒకరికొకరు చంపుకుంటారు, తూటాలు పేలుతాయి, ఆ తూటాలు ఎవరు తగులుతాయి అని అన్నప్పుడు గణేష్ అనే ఒక కుర్రాడు అమ్మకి అన్నాడు. ఆ భావము ఎంత అద్భుతమైన భావం అది. అంటే ఎక్కడ ఏ ఆందోళన జరిగినా, ఎక్కడ ఎక్కడ రక్తం చిందినా ముందు బాధపడేది అమ్మ. ఆ అమ్మ ఒక ముస్లిం అమ్మాయిని అవ్వచ్చు, ఒక హిందూ అమ్మాయిని అవ్వచ్చు, ఒక భారతదేశానికి చెందిన అమ్మాయిని అవ్వచ్చు, ఒక పాకిస్తాన్ అమ్మాయిని అవ్వచ్చు. ఈ రక్తపాతాలు, ఈ విధ్వంసాలు, ఈ దారుణాలు పిల్లలు నిరసిస్తున్నారు. సభాసదుల్లో ఉండే పెద్దలు ఒకసారి మీ పిల్లలతో మాట్లాడండి, తరచుగా మాట్లాడుతూ ఉండండి, నేర్చుకోండి. వాళ్ళు ఈరోజు నేను నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఒక మంచి ఆడియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఉండే సంతోషము, వాళ్ళ నుంచి మనం చెప్పడం కాదు, నేర్చుకోవడంలో ఉండే ఆ ఆనందము మేము మా టీం అంతా అనుభవిస్తున్నాం. ఇది మీకు అందరికి మేము పంచదలుచుకున్నాం. ఈ ఉద్యమము, ఈ చెక్ దే హైదరాబాద్ అనే ఉద్యమము మేము కంటిన్యూ చేస్తాం. రకరకాల రూపాల్లో ఒక స్పిరిట్ ని, ఒక స్ఫూర్తిని పంచే ఈ కార్యక్రమము నిరంతరం సాగుతుంది. ఇది పోటీ కోసం కాదు, ఈ ఎస్ఏలు అవి రాయించడం పోటీ కోసం కాదు. అయితే పోటీ భాషలోనే మాట్లాడాలంటే మానవత్వ ప్రదర్శనలో మా పిల్లలు, మా ఆడియన్స్, మా సమాజము ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతోంది అని మేము మిగతా అందరికీ ఎవరైతే, నేను తెలిసి నేను ఇంగ్లాండ్ లో ఉన్నాను, బయట ఉన్నాను, భారతదేశానికి సంబంధించిన ఏ టాపిక్ వచ్చినా విదేశీయులు కానీ, దురదృష్టవశాత్తు భారతీయులు కూడా కానీ భారతదేశానికి సంబంధించి వెంటనే వాళ్ళకి స్ఫురించేది అవినీతి, నిరుద్యోగము, లంచగొండితనము. ఇవి నేనేమంటున్నానంటే, చూడండి మాలో ఉండే రిసిలియన్స్ చూడండి, మాలో ఉండే స్ఫూర్తి చూడండి, మాలో ఉండే ఈ జీవన కాంక్ష చూడండి అనేది ప్రూవ్ చేయదలుచుకున్నాం మేము ప్రపంచానికి. దానికి వేదికగా ఈ చెక్ దే హైదరాబాద్ అనే కార్యక్రమం తీసుకున్నాము. వికాస్ హైదరాబాద్ షాలిబండ గవర్నమెంట్ హై స్కూల్లో వికాస్ అనే పిల్లోడు అంటాడు, ఏ దేశం పర్ఫెక్ట్ గా ఉంది అంటాడు. ఎంత కాంట్రాస్ట్. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం కాదు, ఏ దేశం పర్ఫెక్ట్ గా ఉంది, ఎందుకు గర్వకారణం కాదు మన దేశం? మనకి గర్వపడదాం, ఉన్నాయి అవినీతి, లంచగొండితనం అన్ని ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఉండే అవినీతి ఉంది. మనం లంచం అంటాం, వాళ్ళు కమిషన్ అంటారు, తేడా ఏం లేదు. అవినీతి మానిటరీగానే చూస్తాము. ఇరాక్ లో యుద్ధం చేయడం అవినీతి, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించడం అవినీతి. ఒక యుద్ధ క్రిమినల్ మిడిల్ ఈస్ట్ పీస్ ఎన్వాయ్ అవ్వడం అంతకన్నా అవినీతి. సో మనం గర్వపడదాం, మన యుద్ధాలు లేదు, మన ఇరాక్ లో పాల్గొలేదు, మన శాంతి సమరస్యాలతో జీవిస్తున్నాం.
ఉండే సమస్యల్ని మనం చర్చించుకుందాం, మాట్లాడదాం, సాల్వ్ చేసుకుందాం. ఆ కాన్ఫిడెన్స్ ఇది పాసిబుల్ అని నాకు అనిపించింది ముందు. ఇప్పుడేమనిపిస్తుందంటే ఇది ఎంతో దూరంలో లేదు, త్వరలోనే మనం అచీవ్ చేయగలుగుతాము. నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు ఇచ్చిన పిల్లలకి నా శతకోటి వందనాలు. ఇప్పుడు మేము మా ప్రోగ్రాం ద్వారా ఏం ఆశిస్తున్నామంటే, మేము చూసాం పిల్లల్లో ఉండే ఆ శాంతికి సంబంధించిన కాంక్ష, తపన. వికారాబాద్ లో న్యూ నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఏమన్నారంటే వాళ్ళు, ఈ టాపిక్ ని సిలబస్ లో ఎందుకు పెట్టకూడదు? మాకు అనిపించింది పీస్ ఎడ్యుకేషన్ ఎందుకు సిలబస్ లో భాగం అవ్వకూడదు? ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలా వద్దా అనే దాని మీద డిస్కషన్ జరుగుతోంది. పీస్ ఎడ్యుకేషన్ ఎందుకు ఉండకూడదు? ఈ విషయము పీస్ కి సంబంధించి అంటే ఇది ఎవరో కోఫీ అన్ననో లేకపోతే బాన్ కి మూనో లేకపోతే టోనీ బ్లేరో వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. పిల్లలు వాళ్ళకంటే డెమోక్రాటిక్ గా, వాళ్ళకంటే ధైర్యంగా ఉన్న పిల్లలు, వాళ్ళకంటే అథెంటిసిటీ ఉన్న పిల్లలు, వాళ్ళు పీస్ గురించి మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని ఒక ఫ్రేమ్ లో పెట్టాలి. పీస్ ఎడ్యుకేషన్ ని సిలబస్ లో భాగం చేయాలి అని మా ఆశ. దానికి మేము కావలసిన రకంగా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. భవిష్యత్తులో మేము దానికి సంబంధించి ఉద్యమాలు చేస్తాము. వేదిక మీదను ప్రేక్షకుల్లోనూ ఉండే పెద్దలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళకి మా విన్నపం ఏంటంటే, పీస్ ఎడ్యుకేషన్ ని కరికులంలో భాగం చేయాలి. రచయితలు కూడా పీస్ కి సంబంధించిన కథలు రాయండి. కవులు శాంతి సామరస్యం ఇంపార్టెన్స్ ని గుర్తించి దాని గురించి రాయండి, పిల్లలకి చెప్పండి. సో ఇది మా చక్రే హైదరాబాద్ సంబంధించిన ఫ్యూచర్ ప్రోగ్రాము. సౌదా అంటే నేను ఈ రచయితల్ని, కవుల్ని ఎందుకు సంబోధిస్తున్నానంటే, సౌదా సాహచర్యం వల్ల నాకు సంబంధించిన ఒక సామాజిక కార్యకర్తృత్వానికి సౌదా ఒక సాంస్కృతిక నేతృత్వం అందిస్తున్నాడు. అది చాలా బాగా ఒకదానికొకటి కాంప్లిమెంట్ అవుతుంది. అంటే లిటరేచర్ గాని, సోషల్ యాక్టివిజం గాని, రాజకీయాలు గాని, ప్రజల శ్రేయస్సు కోసం ఎట్లా కలిపి పనిచేయాలి, ఒక ముప్పేట దాడి అవినీతి, అలసత్వము, అరాచకంపై ఎట్లా చేయాలి అనేది మేము ప్రూవ్ చేయదలుచుకున్నాము. ఆ నమ్మకము, ఆ విశ్వాసము మాకుంది. ఈ విశ్వాసం మాకు కలిగించిన, మేము ఇప్పటి వరకు కలిసి మాట్లాడిన, ఇక ముందు మాట్లాడబోయే పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్స్ కి, అందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న ప్రజలకు